రాజు తన పాత కారు అమ్మటానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తే ఒక దొంగ కాల్ చేసి నాకు నచ్చింది కొంటాను అన్నాడు. నేను ఇది అమ్మి కొత్త కారు కొనుక్కోవాలి, నెగోషియేట్ చేయను అన్నాడు. దొంగ అన్నాడు, నేను ఆర్మీ వాడిని, ఏం భయపడక్కర్లేదు అన్నాడు. ఓ అయితే నువ్వు వచ్చి చూస్తావా అన్నాడు. అయితే దొంగ అన్నాడు, వచ్చే ముందు నేను నీకు టోకెన్ అమౌంట్ ఇస్తాను. సరే అయితే 10,000 టోకెన్ అమౌంట్ పంపించు, నేను నీకు ఆర్టీజీఎస్ వివరాలు ఇస్తున్నానని రాజు ఇచ్చాడు. 10 నిమిషాల తర్వాత దొంగ ఫోన్ చేసి అన్నాడు, ఆర్టీజీఎస్ ద్వారా అవ్వట్లేదు, నేను నీకు QR కోడ్స్ పంపిస్తాను, అది స్కాన్ చేయని చెప్పాడు. రాజు స్కాన్ చేసి చూసిన తర్వాత దాంట్లో UPI పిన్ అడిగింది. ఇదేమిటి అని అడిగితే ఆ ఫ్రాడ్స్టర్ అన్నాడు, కరెక్టే, నువ్వు UPI పిన్ ఇస్తేనే నీకు డబ్బులు వస్తాయని చెప్పాడు. వాడిని నమ్మి రాజు UPI పిన్ వేశాడు. కానీ అతని అకౌంట్లోంచి 70,000 రూపాయలు పోయినాయి. గుర్తుపెట్టుకోండి, QR కోడ్ అనేది ఎప్పుడైనా సరే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే వాడుకోవాలే, కానీ ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు తీసుకోవాలంటే వాడకూడదు. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు.